ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో 25 పార్లమెంట్లకు గాను 22 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కొంతమంది ఎంపీలకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప ఇన్ఛార్జీల కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 7 లిస్టులలో అధికారికంగా 16 మందిని ప్రకటించారు. అయితే 7 పార్లమెంటు స్థానాల ఇన్ఛార్జీలపై స్పష్టత రాలేదు. అమలాపురం, విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం ఎంపీ ఇన్ఛార్జిని మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధాతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అమర్నాథ్, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాపట్ల రావెల కిషోర్ లేదా విల్సన్ బాబు, నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి లేదా మైనార్టీ అభ్యర్థి, ఇక విజయనగరం బెల్లన చంద్రశేఖర్, మజ్జి శ్రీనును కన్ఫర్మ్ చేయనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి. శిలా, వైసీపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులపైన ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను 22 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 18 ఎంపీలను మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. దాంట్లో భాగంగానే ఒక 4గురును కొనసాగించబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. దాంట్లో 4గురిని మాత్రమే కంటిన్యూ చేస్తా ఉన్నారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు, కడప ఈ 4 స్థానాల్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. మిగిలిన 18 చోట్ల మార్పులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తా ఉంది. మరోవైపు ఇప్పటివరకు 7 లిస్టుల్లో 16 మంది ఎంపీలను వైసీపీ అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. ఇంకా 7 స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. దాంట్లో భాగంగానే అమలాపురం, విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే మచిలీపట్నానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఆవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇంకొక బలమైన అభ్యర్థి కోసం అక్కడ వైసీపీ అధిష్టానం వెతుకుతా ఉంది. కాపు సామాజికకు చెందిన వంగవీటి రాధాను అక్కడికి తీసుకురావాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాతో మంతనాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుకుంది వైసీపీ అధిష్టానం. కానీ వేమిరెడ్డి పోటీకి సంబంధించి దూరంగా ఉండడంతో అక్కడ కూడా ఒక కొత్త అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెతుకుతా ఉంది. దాంట్లో భాగంగానే సురేష్ రెడ్డి పేరుని అక్కడి నుంచి పరిశీలిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతోపాటు అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో అతన్ని అనకాపల్లి ఎంపీగా పోటీలో నిలిపే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. దాంతోపాటు ఒంగోలుకు సంబంధించి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా దింపాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం బాపట్ల సిట్టింగ్ ఎంపీగా నందిగామ సురేష్ ఉన్నారు. నందిగామ సురేష్ ని మార్చి రావల కిషోర్ బాబు లేదా విల్సన్ బాబుకు అక్కడి నుంచి అవకాశం ఇవ్వాలని వైసీపీ భావిస్తా ఉంది. దాంతోపాటు నంద్యాలకు సంబంధించి మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థి లేదా పోచ బ్రహ్మానందరెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. విజయనగరం సంబంధించి ప్రస్తుతం చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా కంటిన్యూ చేస్తా ఉన్నారు. అతనికి కానీ బొత్స మేనల్డు మధుసీనికి కానీ వైసీపీ అధిష్టానం అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో ఏదైతే 22 స్థానాలు గెలుచుకుంది, ఈసారి 25 స్థానాల పైన పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే వీలైనంత త్వరగా ఎంపీ అభ్యర్థులను భర్తీ చేయాలని భావిస్తా ఉంది. శీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్.